నమస్తే అందరూ ఎట్లున్నారులా మంచిగున్నారా చెలో ఇక నేనైతే అతుర్స్ లెక్కున్నా తెల్లారి లేస్తే 10 దాటినాక ఎర్రటి ఎండలు పబ్లిక్ ఎటు చూసినా తీరని తిప్పలు ఏడ చూసినా పుట్టెడు గోసలు మన దగ్గర అస్సలు అర్థమైతలేవు రాజకీయాలు ఇక మీరు ఆలస్యం చేయకుండా చూడుండ్రి రియాలిటీ హెడ్లైన్స్ మన దగ్గర మస్తుగా దంచి కొడుతున్నాయి ఎండలు దానికి తగ్గట్టే తీసుకోండి మరి జాగ్రత్తలు ట్రాఫిక్ దగ్గరికి కొత్త ఉపాయం ఆపరేషన్ రోప్ ఉపాయం విన్నాక మస్తుగా పబ్లిక్ అవుతున్నారు అవ్వా ఇంకొన్ని రోజులల్లా మన దగ్గర షురూ కాబోతుంది బోనాల పండుగ ఈ ఏడు ఏ తిరగైతుందో చూడాలి ఇక గులాబీ లీడర్లకు అప్పచెప్పిండు సీఎం సారు శానా పనులు మరి సారు పనులకు మద్దతు ఇస్తారో ప్రజలు మాటలలో పెట్టి చేసిండు గీ అన్న దొంగతనం భారేవా అని అంటున్నారు సూచన జనం మస్తు వైరల్ అవుతున్నది డ్రైవర్లెస్ అటానమస్ ట్రాక్టర్ స్వయంగా కేటీఆర్ సార్ చూసి అంటున్నాడు సూపర్ సూపర్ ఇగో ముదుగాలనే గీ ముచ్చట చెప్తున్నా అని జర పరేషాన్ కాకుండ్రి గీ ముచ్చట్ను మనం ఎన్నిసార్లు చెప్పుకుంటే అంత మంచిది గట్లనే 10 మందికి అక్కడికొచ్చేది అవు అంత చెప్పినా గానీ అస్సలు ముచ్చట ఏందో చెప్పలేదు కదా ఇక్కడగా వార్త ఏందంటే అబ్బబ్బబ్బబ్బబ్బా ఏమెండలరా నాయన బయటకెళ్తే ఖతం ఎండ దంచి కొడుతుంది వామ్మో ఏమెండరా నాయన పబ్లిక్ బయట కాలు పెడదామంటే చాలా ఆలోచన చేస్తారు బగబగ మండే ఎండలల్లా మళ్ళీ ఈ బడగాడు పొక్కటి పానమంతా గాయ అవుతుంది సరే ఈ ముచ్చటంతా పక్కకు పెట్టుకోండి గాని ఇప్పుడు మేము చెప్పే ముచ్చట చెవులేసుకోండ్రి అరే అరే ఏం కాలము ఏమోరా నాయన అస్సలు సమాజం పాడైతలేదు అరే ఏందరా ఏమోరా నాయన అగో ఎప్పుడు ఎండలు పడితే ఎప్పుడు వానలు పడితే తెలిసి పాడైతలేదు కాలంలో నమ్మేటట్టు లేదు అగో పోయిన వారం మొత్తం వానలు దంచి కొట్టినాయి ఇక మొన్నటి సంది పొద్దుగల 10 అయితే కథం నీ అక్క ఎండ ఏం కొట్టుడు కొడుతుంది పొండ్రి ఎందుకైనా మంచిదో జనాలు జరగా బయటికి పోతున్నప్పుడు జర బరువు అనుకోకుండా ఒక మంచినీళ్ళ బాటిలు ఎండ దెబ్బ తగలకుండా జర తలకేమైనా కట్టుకొని పోండ్రి ఇక మరి పట్టణంలో కొలువు పోయేటోళ్ళు అయితే జరకి జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సిందే ఇక షాపింగ్ మాల్ లాంటి ఏదైనా పనులు ఉంటే మాత్రం జర సాయంత్రం చల్లబడ్డాక పోండ్రి ఇక మరి ఎండాకాలం ఆశలే జర్ర ఇంత గొంతుల మరి ఏమైనా సలదనం లేకపోతే ఆగమాగం అవుతుంటది పానం అందుకోసం ఇంకా రోడ్ల పంటే పక్కకున్నాక నిమ్మరసం జ్యూసులో ఏమైనా తాగుండ్రి గట్లనే జర్ర అప్పుడైనప్పుడే నీళ్ళు కూడా తాగుండ్రి ఇక మొత్తానికి మేము చెప్పుకోదలుచుకున్న ముచ్చట ఏంటంటే ఇప్పుడు నడుస్తున్న కాలంకు జర మనం అంటే నోరు ఉన్నది కాబట్టి అదో ఇదో చెప్పుకుంటాను తీర్చుకుంటాను కనుక బయట మూగజీవులో చూస్తే మాత్రం వాటి తిప్పలు కోసలు ఎవరో చెప్పుకోలేని తీరుకున్నాయి పబ్లిక్ జర వాటి కూడా ఏమన్నా నీళ్లు పెట్టుడో అయితే బువ్వ పెట్టుడో జర దగ్గర తీసుకున్నాడు అరుసుకొని చేయండి అది కూడా జర మంచి ఆలోచన అని చెప్తున్నారు ముచ్చటిన నెటిజన్లు ఇప్పుడు పట్నం అనగానే అందరికి ఏం యాదకొస్తుందిలా అయ్యో గది కూడా తెలియదా ఏమున్నది ముందుగాల గోల్కొండ ఐటెంక పట్నం నడి మధ్యలున్న చార్మినారు దాని పక్క పొంటున్న ట్యాంక్ బండు ఇక మొన్న కట్టిన మన కొత్త సచివాలయము అంతేనా ఇంకేమైనా ఉన్నాయా ఏంది ఉన్నాయా ఏందబ్బా ట్రాఫికా అరే అన్నిటి గురించి చెప్పినాం కానీ ఈ ట్రాఫిక్ గురించి చెప్పుకోలేదు కదా పట్నం అనగానే ఇప్పుడు అందరికి యాదికి రావాల్సింది గీ ట్రాఫికే మరి ఇప్పుడు ఈ ట్రాఫిక్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామనే కదా మీరు సోచాయిస్తారు చలో ఇక్కడ ఒక ముచ్చట పట్టుకొచ్చిన ఆలస్యం చేయకుండా గా ముచ్చట ఏందో చూసేయండి ఈ నడుమ ట్రాఫిక్ పోలీసులు మస్తు పని చేస్తున్నారు ట్రాఫిక్ సిగ్నల్స్ చలాన్లు హెల్మెట్ పెట్టుకున్నారా లేదా కరెక్ట్ రూట్ లో వస్తున్నారా లేరా రాంగ్ రూట్ లో వస్తే ఎట్లా ఫోటోగా కొట్టాలి అని ఇవే పట్టించుకోవడం కాకుండా ఈ నడుమ సామాన్య జనాల గురించి కూడా పట్టించుకుంటారు అవునులా మొన్నటికి మొన్న షాద్నగర్ తానా ఒక మనిషి టైర్ కింద పడబోతుంటే సిగ్నల్ వేసి ఒక ప్రాణం కాపాడిండు అంతేకాకుండా చచ్చిపోతున్న మనిషిని సిపిఆర్ చేసి ప్రాణం కాపాడిర్రు ఇంకా మొన్న ఒక పెద్ద మనిషి ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ పై నుండి దుంకబోతుంటే కాపాడినారు ఇక ముచ్చటంతా నిన్నటిదాకా అయింది ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన ముచ్చట ఇంకోటి ఉన్నది
ఇక ఇప్పుడేమో మన హైదరాబాద్ లా ఈ ట్రాఫిక్ తిప్పల వల్ల ఆపరేషన్ రోప్ అని కొత్త రూల్ ని తీసుకొచ్చిర్రు. మరి ఈ రోప్ అనే ఆపరేషన్ ఎందుకంటే రోడ్ల పక్కనున్న ఫుట్ పాత్ పైన బండ్లను పార్కింగ్ చేసుడు, పర్మిషన్ లేని చోట్లల్లా బండ్లను పెట్టడం వల్ల చాలా ఇబ్బందిగా ఉందని ఈ రోప్ మీద నజర్ పెట్టిండ్రు. అయితే షాపింగ్ చేసే దగ్గర ఎవరైనా బండ్లను పెడితే ఇక వాళ్ళను ఓ పారి మందలిచ్చి అయితే ఇంకా అట్లా కూడా వినకపోతే ఇక చక్కగా కేసు పెట్టి గట్టిగా మందలిస్తారంట. ఇక మరి ప్రయాణికుల కోసం భద్రత తీసుకోవడం కోసం ఆర్టీసీ బస్సులను, పెద్ద పెద్ద బండ్లను, కార్లను, వ్యాన్లపై ప్రత్యేకమైన డ్రైవ్లను ఏర్పాటు చేసిండ్రు. గట్లనే ఏదైనా బండ్లను అక్కర్రాని సైరన్లను ఉంటే తీసేస్తున్నారు, లేకుంటే కేసులు వేస్తుండ్రు. అంబులెన్స్, పోలీస్ వ్యాన్లకు మాత్రమే పెద్ద సైరన్లు ఉండేలా చూస్తాండ్రు. ఇక మొత్తానికి మన ట్రాఫిక్ పోలీసులు అయితే మంచి మంచి పనులు, జనాలకు అక్కరకొచ్చే పనులు చేస్తున్నారనే చెప్పచ్చు. ఓ పబ్లిక్ జరిగి ముచ్చట ఓ పారి చెవులేసుకొని జరగా ట్రాఫిక్ పోలీసార్ల మాటలు ఇనుండ్రి మరి. ఇక ఇక్కడ ముచ్చటేందంటే బడిలకు పోయే బడి పొలగాళ్ళు, కాలేజీలకు పోయే కాలేజీ పొలగాళ్ళు, కొలువులు చేసే అక్క తమ్ముళ్ళు, అన్న చెల్లెండ్లు, ఇంట్లో పొండి ఉండే పెద్దవాళ్ళు, పెద్దయ్యలు ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే ఈ పండుగ తారీఖులు ఫిక్స్ అయినయుల్లా. ఇంతకు ఏంది ఆ పండుగ తారీఖులు అని సోచాయిస్తున్నారులే. పండుగ తారీఖులు ఏంది అంటే మన తెలంగాణలోనే కాకుండా మొత్తం మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజనుల జాతర మన సమ్మక్క సారక్క మేడారం జాతర. ఇక మేడారం జాతర అంటే మన తెలంగాణ జనాలకు పెద్ద పండుగనే చెప్పుకోవచ్చు. అయితే వచ్చేడు ఫిబ్రవరి 21 తారీఖు నుంచి 24 తారీఖు వరకు మేడారం మహాజాతర జరగనుంది. అమ్మవార్లు, పూజార్లు, ఇంకా పెద్ద సార్లు అందరూ కలిసి ఈ డేట్లు ఫిక్స్ చేసిండ్రులా. ఇక చూడాలే ఈ తాప భక్తులు ఏ తిరగత్తరో. చలో ఇక బిరేక్ అయిపోయింది కదా, ఇప్పుడు రాజకీయ ముచ్చట్లేందో చూసేద్దాం పాండ్రి. ఒక్క నెల రోజుల ముందు చెప్పినాం, పోయిన వారం కింద ఒకసారి చెప్పినాం, మొన్న 3 రోజుల కింద చెప్పినాం, నిన్న చెప్పినాం, మళ్ళీ ఇయ్యాల ఓపారి చెప్తాం. అయ్యో అంత చెప్పినాం గానీ అస్సలు ముచ్చట చెప్పలేదు కదా. రాజకీయ ముచ్చట కదా, ఏదో ఒకటి గమ్మత్తున్నదిలే. రోజులు దగ్గర పడుతున్నాయి, లీడర్ల ఆలోచనలు మారుతున్నాయి. మొత్తానికి పబ్లిక్ చెప్పదలుచుకున్న ముచ్చట ఏందంటే ఇక మరి ఇలా పెద్ద సారు ఏం చెప్పిండు, ఏం కథ అని చెప్పేసి చాలా మంది చాలా రకాలుగా ఆలోచిస్తున్నారు. వెంటనే చాలా మంది మస్తు పబ్లిక్ మస్తు పరిచయం అవుతున్నారు. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఇక ఇలా మన సీఎం సాబ్ పెట్టిన మీటింగ్లో ఏమైందంటే ఇక మొన్న వచ్చిన మన కర్ణాటక ఫలితాలు చూసి చాలా మంది బీఆర్ఎస్ లీడర్లు మస్తు భయపడ్డారంట. వచ్చే ఎన్నికలలో మన దగ్గర కూడా గిట్ల అవుతుంది అని చెప్పేసి మస్తు పరిచయం అవుతున్నారట. ఇక గిదే ముచ్చట మీద పెద్ద సార్ మరి వచ్చిన కంచెలు పోయేదాకా గిదే ముచ్చట మీద మస్తు సేపు మాట్లాడిండు. గట్లనే మరి ఆ ఫలితాలు చూసి మీరు భయపడొద్దు, ఆలోచన కూడా చేద్దు దాని గురించి అని చెప్పేసుకుంటూ వచ్చిండు. ఇక గాముచ్చటంతా గట్లుంటే ఈ ముచ్చటండ్రు 10. ఇక ఇప్పుడు ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఇక మరి మన 10 ఏళ్లలో తెలంగాణ వచ్చిన కాంచెలు ఏమేమి చేసినాము, గట్లనే ఏమేమి అభివృద్ధి పథకాలు పెట్టినాం, ఇంకా పథకాలు ఊళ్ళకి ఏ విధంగా పోయినాయి, మరి ఇక పబ్లిక్ ఎట్లున్నారు, ఇంకా ఇక ఇంకొకటి మంచి చెడు అరుచుకోవాలని చెప్పుకుంటూ ఆదేశాలు ఇచ్చేసిండు సీఎం సాబు. గట్లనే మరి ఇప్పుడు ఈసారి చూసుకుంటే మరి 90 నుంచి 101 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటూ వచ్చేసిండు. వచ్చుడేంది ఇక మనకే అని చెప్పేసి సీదా చెప్పేసిండు. ఇక ఇవన్నీ పక్కన పెడితే ఒక ముచ్చట సీదా వచ్చేస్తే మళ్ళా ఇక ఇప్పుడున్న రోజులలో మొత్తం అంటే ఎన్నికల దగ్గర వరకు ప్రతి ఊళ్ళకు పోవాలి, ప్రతి దగ్గర మీటింగులు పెట్టాలి, గట్లనే కులాల పరంగా ఆత్మీయ సమ్మేళనాలు పెట్టాలి. ఇక మరి మన 10 ఏళ్లలో ఏమేమి చూసినామో అన్ని ఇంకొకటి వివరించుకుంటూ చెప్పాలని చెప్పేసి అన్నాడు. గట్లనే చెర్ల పొంటి మరి కూసబెట్టి మంచి చెడు చెప్పాలి, గట్లనే మరి వాళ్ళతో ఇంత భూవదీనాలు మంచిగా అరుచుకోవాలి. ఇట్లా మంచి చెడు అన్ని ఇంకొకటి చెప్పుకుంటూ వచ్చేసిండు మన సీఎం సాబు. ఇక మొత్తానికి మన సీఎం సార్ చెప్పిన దాంట్లో ముచ్చట ఏమున్నదంటే ఇప్పుడు బీజేపీ పార్టీ అట్లనే కాంగ్రెస్ పార్టీ ఇక వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారు, మరి పబ్లిక్ ఎవరికి మద్దతు ఇస్తారని ఇవన్నీ ఏం ఆలోచన చేయకుండ్రి. ఇక ఏదేమైనా ఇక మనం 10 ఏళ్లలో ఎన్ని పనులు చేసినా మనకెరికి గట్లనే పబ్లిక్ కూడా మాకెరికే. ఇక వాళ్ళు మనకే ఎట్లనైనా ఓట్లేస్తారనే నమ్మకం కూడా మాకు చాలానే ఉందని చెప్పుకుంటూ వచ్చేసి సీఎం సాబు. కానీ సీఎం సార్ మాట్లాడిన మాటలకు గట్లనే సీఎం సార్ ఆలోచనకు చాలా మంది మస్తు పర్సన్ అవుతున్నారు. ఇక ఏమైతే చూడాలో మరి ఈ మీటింగులు అన్నీ అయిపోయినాక అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. వరేవ్వా ఇప్పుడు నడుస్తున్న రోజులను చూస్తుంటే
కాదు కాదు ఈ జమానం చూస్తుంటే భలే గమ్మత్తుగా అనిపిస్తుంది. ఎందుకంటారా రోజొక్క ఆలోచన గట్లనే రోజుకో తీరు గమ్మత్తు పనులు అటెంక ఈ పనులను చూసి మనం పరేషాన్ అవ్వడు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోయే ముచ్చట్ల శానా గమ్మత్తున్నది. మనిషిని మాయ చేసేదేమైనా ఉన్నది అంటే అది ఒక్క మాటలే. ఏంది నమ్ముతలేరా? కావాలంటే ఈ వీడియో చూడుర్రి. మరి గిడ దొంగతనం వెరైటీ ఏంది, అసలు ఏం కథ ఏమైందని చెప్పేసి పరిశాన్ అవుతున్నారా, సోచాయిస్తున్నారా? అగో ఇక ఆలోచనలని పక్కన పెట్టికి అసంగుచి ఉండ్రి. అగో గిడ చూడు ఎంత ఈజీగా వీళ్ళు స్టోరీ చేసిల్లో. ఇగో రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ముగిలిగిద్ద అనే గ్రామంలో ఇక ఈ గమ్మత్ అయింది అన్నట్టు. అయితే ఇక లీటర్ పెట్రోల్ కావాలని మా బండి పక్క పోయింటే అయిపోయిందని చెప్పేసి ఇద్దరు దొంగలు వచ్చి పెట్రోల్ తీసుకున్నారట. ఇక దాని తర్వాత మరి చిల్లర్ లేదని అక్కడ ఉన్న ఆఫీసులో పోయినట. అగో అక్కడ ఉన్న పొలగాంతోడికి మాట్లాడుకుంటా మాటలలో పెట్టి ఇక చిన్నగా 20,000 రూపాయలు తీసుకొని అక్కడి నుంచి చిన్నగా జారుకున్నాడు. గాడున్నోళ్ళకి ఏం తెలుసు వచ్చింది దొంగలని. ఇగో ఎప్పుడు తెలిసిందో ఏమో అని నిజం తెలిసినాక మోసపోయినామని తెలుసుకొని పోలీసులకు ఇచ్చిళ్ళు కంప్లైంట్. ఎంత మంచిగా జారుకున్నారు పో వారేవా ఏమన్నా ఉన్నదా దొంగతనం అని చెప్పేసి చాలా మంది గమ్మత్ కామెంట్లు పెడతారు సోషల్ మీడియాలో. ఇగో ఆఖరి ముచ్చటనే కదా అని పక్కకు పోయేరు. ఇప్పుడు మేము చెప్పబోయే ముచ్చట మునుపు మన అదర్ న్యూస్ లా చెప్పుకున్న ముచ్చటనే. అయ్యో ఇక చెప్పిన ముచ్చటనే మళ్ళెందుకు చెప్తున్నారని సోచాయించకుండ్రి. ఇదే ముచ్చట్లా ఇలా మనం మాట్లాడుకోవాల్సిన ముచ్చట ఇంకొకటి ఉన్నది. ఇగో ముందుగానే చెప్తాన్నాం, ముచ్చటిన్నాక మీరు కూడా ఒకసారి ఆలోచన చేసి మీ ఆలోచన ఏందో ఈ వార్తల కింద రాయుర్రి. ఏంది సమజ్ అయిందా? ఏంది ఇంకా కాలేదా? చలో ఇక ముందుగానైతే ఈ వార్త చూడుర్రి. అగో గీ ట్రాక్టర్ చూడుండ్రి. సరిగ్గా చూడుర్రి. అవు డ్రైవర్ లేకున్నా గానీ ట్రాక్టర్ ఎట్లా నడుస్తుంది అని అనుకుంటారా? గీ ముచ్చట వరంగల్ జిల్లాలో ఒక్క కాలేజ్ పొలగాలు తయారు చేసిండ్రు. ఇది ఎట్లా నడుస్తుంది అని సోచాయిస్తున్నారులే. సెల్ ఫోన్ లో ఒక యాప్ ద్వారా మనం ఎట్లా నడిపిస్తే అట్లా పోతుంది అన్నట్టు. అయితే గీ ముచ్చట ఇంతకు ముందే చూపించిండ్రు, మళ్ళెందుకు చూపిస్తుండ్రు అని అనుకుంటారా? అయితే గిదే ముచ్చట మీద ఇప్పుడు మన ఐటీ మినిస్టర్ కేటీఆర్ సారు గీ ఉపాయంను వ్యవసాయ భవిష్యత్తు కొరకు గట్లనే యువత మరి ఇలాంటివి ఎన్నెన్నో చేయాలని మెచ్చుకుంటా ట్విట్టర్ పిట్టలా గీ వార్త పోస్ట్. మాట్లాడుకోవాల్సిన ఇంకో ముచ్చట ఏందంటే టీ హబ్బు, టీ వర్క్స్, వి హబ్బు, రిచ్ హైదరాబాద్ లాంటి సంస్థలల్లా ఇలాంటి వాటికి గట్లనే ఇట్లా తయారు చేసిన వాళ్ళకి అవకాశం కల్పిస్తామని చెప్పుకుంటూ వచ్చిండు మన మంత్రివర్యులు. మొత్తానికి ఈ ముచ్చట ఇప్పుడు మన ట్విట్టర్ పిట్టలా మస్తు చక్కర్లు కొడతాందన్నట్టు. మన అదర్స్ న్యూస్ లా చిటుకు పట్టుకు వార్తలు గట్లనే సోషల్ మీడియాలో హల్చల్ చేసే వైరల్ వీడియోలు 1-2 ఉంటే చూసేయండి. ఎట్లున్నాయి అంటే మన అదర్స్ న్యూస్ ముచ్చట్లు మంచిగున్నాయిలే. చలో ఇక రేపటి వార్తలలో ఇంకిన్ని ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండు అమ్మా న్యూస్. అంతవరకు నమస్తే.